పేరు మోసిన రెస్టారెంట్స్ నుండి చిన్న సైజు కిచెన్స్ వరకు నాణ్యత లేని పదార్థాలు దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. భాగ్యనగరంలో కల్తీ ఫుడ్ అడ్డు అదుపు లేకుండా పోతుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, కేఎఫ్సీల్లో నిబంధనలు తుంగలో తొక్కారు. రుచుల కోసం వినియోగదారులు ఎగబడే ముందు ఆలోచించండి, లేదంటే లేనిపోని రోగాలు వెంటాడడం ఖాయం. ఉప్పల్ వంటి ప్రాంతాల్లో హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా జులిపించారు. తనిఖీల్లో హోటళ్ల డొల్లతనం బయటపడింది. సోమాజిగూడలోని కృతంగా రెస్టారెంట్, ఓ బార్, కేఎఫ్సీల్లో నిబంధనలను వైలేట్ చేశాయి. లైసెన్స్ లేని సంస్థల పేరుతో తయారైన ఆహారం, టీటీడీఎస్ తగిన మోతాదుల్లో లేని మంచినీటి బాటిలు, దుర్గంధంతో కూడిన కిచెన్లను పరిశీలించి షాక్ అయ్యారు అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రెస్టారెంట్లలో, అంటే ఇటు చిన్న రెస్టారెంట్ల దగ్గర నుంచి స్ట్రీట్ ఫుడ్ సంబంధించినటువంటి నిర్వహించేటువంటి ఆ నిర్వాహకుల దగ్గర నుంచి కూడా పెద్ద పెద్ద రెస్టారెంట్లు, 5 స్టార్ రేటింగ్ ఉన్నటువంటి రెస్టారెంట్లు, టాప్ 10గా చెప్పబడేటువంటి రెస్టారెంట్లు, అంటే పెద్ద పెద్ద రెస్టారెంట్లు అన్నిట్లో కూడా ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే మాత్రం ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే గత 5 రోజుల నుంచి కూడా ఈ యొక్క తనిఖీలన్నీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇవాళకి 5వ రోజు చేరుకున్నటువంటి నేపథ్యంలో మరో 15 రోజుల పాటు ఇదే విధంగా కూడా తనిఖీలు నిర్వహిస్తామంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించినటువంటి పరిస్థితి. ఇక మొత్తంగా చూస్తే మాత్రం ఇప్పటికే 400 నుంచి 500 వరకు కూడా ఇటు రెస్టారెంట్లని, హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి రెస్టారెంట్లను తనిఖీ చేసినట్లుగా కూడా ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఒక 75కు పైగా ఏవైతే రెస్టారెంట్లు ఉన్నాయో ఆ రెస్టారెంట్ల పైన, అంటే నాసి రకమైనటువంటి ఫుడ్ని సప్లై చేస్తున్నటువంటి, విక్రయిస్తున్నటువంటి, అదేవిధంగా ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి ఆ పదార్థాలను ఎవరైతే వాడుతున్నారో, కుళ్ళిపోయినటువంటి పదార్థాలను ఎవరైతే ఆహార పదార్థాలను వాడుతున్నారో వాటన్నిటిని కూడా సీజ్ చేసినట్లుగా కూడా ఇప్పటికే ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పడం జరిగింది. సో మొత్తంగా చూస్తే మాత్రం 75 నుంచి ఇంకా ఈ సంఖ్య ఇంక 150 వరకు, అంటే నోటీసులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, 150 రెస్టారెంట్ల వరకు నోటీస్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి ఒక అంచనా అయితే ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కావచ్చు, ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఒక అంచనా కూడా వేస్తున్నటువంటి పరిస్థితి. నాసి రకమైనటువంటి ఆహారాన్ని సప్లై చేస్తున్నారు, విక్రయిస్తున్నారు. అదేవిధంగా పాచిపోయినటువంటి కూరగాయలు కావచ్చు, మష్రూమ్స్ కావచ్చు, అదేవిధంగా చికెన్కి సంబంధించినటువంటి మాంసాహారం కావచ్చు, చికెన్ కావచ్చు, పూర్తి స్థాయిలో అన్నీ కుళ్ళిపోయినటువంటి, బూజు పట్టినటువంటి ఈ ఆహార పదార్థాలను వీటిలో వాడుతున్నారంటూ కూడా, అలాంటివి వాటన్నిటిని కూడా గుర్తించామంటూ కూడా ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పడం జరిగింది. కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే మాత్రం ఒక విషయాన్ని అయితే చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఫుడ్ సేఫ్టీలో కూడా, అంటే ఆహార భద్రతకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా పూర్తి స్థాయిలో కల్తీ జరిగితే మాత్రం తప్పనిసరిగా కఠిన చర్యలు ఉంటాయి అనేటువంటి ఒక హెచ్చరిక అయితే వారంతా కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. వీటికి కూడా కఠినమైనటువంటి చట్టాలు ఉన్నాయి. ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా ఏవైతే ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి ఆహార పదార్థాలను వినియోగించడం కావచ్చు, లేదంటే సంబంధిత ఒక గుర్తింపు లేనటువంటి ఆహార పదార్థాలను వినియోగిస్తే కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. అదేవిధంగా శుభ్రత పాటించాలి, వంటశాలల్లో కూడా శుభ్రత ఉండాలి. ఖచ్చితంగా ఈ శుభ్రత పాటించకపోతే కూడా పూర్తి స్థాయిలో చర్యలు ఉంటాయి అనేటువంటిది. అంటే నాణ్యత ప్రాతిపదికన, నాణ్యతలో కూడా ఎలాంటి లోపం రాకూడదు అనేటువంటిది పూర్తి స్థాయిలో ఆహార భద్రతకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఎలాంటి జాప్యం కానీ, ఎలాంటి లోపాలు కానీ ఉండకూడదు. ఎలాంటి లోపాలు ఉన్నా కానీ పూర్తి స్థాయిలో కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు అటు రెస్టారెంట్ యాజమాన్యాలకు కావచ్చు, లేదంటే ఇటు బేకరీ నిర్వాహకులకు కావచ్చు, లేదంటే పూర్తిస్థాయిలో ఐస్ క్రీమ్ పార్లర్లు నిర్వహిస్తున్నటువంటి వారికి కావచ్చు, వీరందరికీ కూడా ఒక హెచ్చరిక అయితే జారీ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపు 75 రెస్టారెంట్లకు నోటీసులు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇదే కొనసాగితే మాత్రం, అంటే ఇంక మరో 15 రోజుల పాటు ముమ్మర తనిఖీలు అయితే కొనసాగబోతున్నాయి. పూర్తి స్థాయిలో హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రెస్టారెంట్లను చాలా కూలంకుషంగా
పరిశీలించిన తర్వాత తదుపరి కార్యాచరణ కూడా అంటే తదుపరి చర్య కూడా తీసుకుంటాము అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కొన్ని రకాలైనటువంటి దాదాపు 3000 నుంచి 4000 వరకు శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం ఈ శాంపిల్స్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేసిన తర్వాత ఎక్కడైనా కానీ ఏ విధమైనటువంటి ఆ వచ్చినటువంటి రిపోర్ట్లలో భాగంగానే ఆ రిపోర్ట్ల ప్రాతిపదిక ఆధారంగా కూడా వారిపైన ఆ రెస్టారెంట్ నిర్వాహకులపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. సో కఠినమైనటువంటి చట్టాలు ఉన్నాయి కాబట్టి అందరూ ఇటు ఇటు హైదరాబాద్ నగరవాసులంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆహారం అంటే ఎక్కడైనా స్వీకరించేటువంటి విషయంలో కానీ ఇటు రెస్టారెంట్లకు వెళ్ళేటువంటి విషయంలో కానీ ఎక్కడైనా కానీ ఏదైనా కానీ అక్కడ ఆ ఫుడ్కి సంబంధించినటువంటి వారు సప్లై చేసేటువంటి అంశాలని చాలా కూలంకుషంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఏదైనా కానీ బయట అక్కడ తినొచ్చా లేదా అక్కడ సేఫ్టీ ఏ విధంగా ఉంది, ఆహార భద్రతకు సంబంధించి కానీ అక్కడ వంటశాలలు కానీ ఏ విధంగా ఉంది, ఎలాంటి పరిశుభ్రత అనేటువంటిది అక్కడ పాటిస్తున్నారు అనేటువంటిది పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే అక్కడ ఎవరైనా కానీ ఆయా రెస్టారెంట్లో తినాలా వద్దా అనేటువంటిది పునరాలోచించుకోవాలి అన్నట్లుగా కూడా ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే నగరవాసులకు ఒక సూచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా అయితే మాత్రం ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే ఇటు GHMC వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అన్ని రెస్టారెంట్లో కూడా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలు మరో 15 రోజుల పాటు కూడా కొనసాగబోతున్నాయన్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు.